నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామ మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గం వివక్ష చూపుతూ రజక కుటుంబంపై దాడి చేయడంతో 2 నెలల పసిపాప మృతి చెందిన ఘటనను ఖండిస్తూ నాందిపేట డొంకేశ్వర రజక ఐక్య కమిటీ ఆధ్వర్యంలో రజకులంతా కదం తొక్కారు. ఈ నిరసన ర్యాలీకి డీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. సామాజికంగా వెనుకబాటులో ఉన్న మమ్మల్ని కనీసం ఆదరించకపోగా మా రజక కుటుంబంపై జాతి వివక్ష చూపుతూ సోయి మరిచి 2 నెలల పసిపాపను తన్ని చంపడం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ అగ్రవర్ణాలారా, ఖబర్దార్ ఖబర్దార్ అంటూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మొన్న జరిగిన హత్యాకాండ, నాగర్ కర్నూల్ కొమ్మెర గ్రామంలో జరిగినటువంటి హత్యాకాండకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మా నందిపేట మండలంలో డొంకేశ్వర్ మండల్, మాక్లూరు మండల్ వీళ్ళందరితో కలిసి మరియు విశారదన్ మహారాజ్ పెట్టిన ఎస్పీ జేఏసీ వాళ్ళందరూ మాకు మద్దతు ఇస్తూ రజక ఐక్యవేది ఆధ్వర్యంలో ఇక్కడ నందిపేటలో నిరసన తెలపడం జరిగింది. నెక్స్ట్ మొన్న కొమ్మెర గ్రామంలో ఒక కొబ్బరికాయ ముడుపులేసి ఆ రూమ్లో ముడుపులేస్తారన్నట్టు, అక్కడికి లోపలికి తీసుకుపోయి వీళ్ళు టికెట్ తీసుకున్నందుకు రెడ్డి అగ్రవర్ణాలు టికెట్ తీసుకున్నందుకు ఆ ఊరు సర్పంచ్ దుర్మార్గుడు వాళ్ళు ఏం చేసిందంటే టికెట్ తీసుకొని మేము తీసుకోము, మా దగ్గర డబ్బులు లేవన్నారు, మరి మళ్ళీ తీసుకుంటామన్నారు, మర్చిపోయినందుకు వాళ్ళని లోపల కొబ్బరికాయ ముడుపులు కట్టే రూమ్లేసి చాలా దయనీయం గరీజైన మాటలు మాట్లాడుతూ కొట్టారు. సాకులోడా అది ఇది అనుకుంటా. నెక్స్ట్ బయటకు అక్కడ తోపులాటలో నా పిల్లని వాళ్ళ కాళ్ళ మీద పెడితే అట్లని తొక్కేసారు వాళ్ళు. దీనికి అందరికీ ఆ స్టేట్లో ఎవరికి తెలకనమన్నా మన విశారదన్ మహారాజ్ పై ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయననే. ఇంతవరకు ఏ పార్టీ పోలే, నా బీజేపీ పోలే, బీఆర్ఎస్ పోలే, కాంగ్రెస్ సిగ్గుచేటు. సీఎం సొంత ఉమ్మడి జిల్లా పక్కనే ఉన్నది. ఇంకా అక్కడ మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ఇంతవరకు సంబంధించాలి. మా జాతిలో పుట్టినందుకు సిగ్గుచేటు. షాద్ నగర్ ఎమ్మెల్యే మేము చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న అండ్ బసరత్ సారన్న మీరు ఎక్కడున్నారు, ఏ మూలలు తాగున్నారు, ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ దగ్గర మోచేతు నీళ్ళు తాగకండి అన్న. మీరు అందరి కోసం చూడండి. ఎందుకంటే నాట్ ఓన్లీ రెడ్డిలు అగ్రవర్ణాలు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరం వేస్తేనే ఎంపీలేరు. ఖబర్దార్. మరి బీజేపీ ఎలక్షన్లో రాగానే మన దేవుళ్ళ గురించి చెప్తారు. మేము కామా, మేము కూడా ఇదవుతున్నాం కదా. మన ఇంతకుముందు కూడా మేము చెప్పినాం మన ఎంపీ గారికి, ఎవరు పట్టించుకోలేదు. నిజామాబాద్ స్థానికంగా ఉన్న మా ఎంపీ గారు ఎప్పుడు చూసినా మతం అని చెప్తారు. మరి మేము రజకులం, హిందువులమా లేకుంటే ఇంకేదన్నా పార్సీ మతస్థులమో తెలియాలి. అలాగనే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఒక్కళ్ళు పోయిన వాళ్ళు, ముఖ్యంగా ఈ మీడియాకు లోకల్ మీడియా 10 కోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలు స్టేట్లో ఉన్నాయి. సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ముందుకొచ్చి ఎవరిని కూడా ఇంటర్వ్యూ తీసుకోలేదు. దీనిపైన స్క్రోలింగ్ కూడా ఈ రోజు వస్తుంది TV9లో. ఈ రోజు 3-4 రోజుల తర్వాత ఈ రోజు ఇది ఎలా జరిగింది అది ఇది అని చెప్పేసి 8:50 వచ్చింది. నేను ఈ రోజు చూసి, కానీ మెయిన్ స్ట్రీమ్ మొత్తం అది కూడా అగ్రవర్ణాలే. 6 ఒకటినది ఆయన మన ఉన్నంత వరకు మనం ముందుకు. ఎందుకంటే ఇకనైనా మన బీసీ ఎస్టీ ఎస్సీలు కలిసి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ రెడ్డిలు తెలుసు, ఖబర్దార్ బిడ్డలారా. అప్పుడు ఐలమ్మతో పెట్టుకుని విష్ణుర్ దేశ్ముఖ్ ద్వారా రామచందర్ రెడ్డికి ఎలా గట్టి పట్టిందో మీకు పడుతుంది తొందరగా. జై రజక.